ఎవరి పార్టీ ఎమ్మెల్యే నాకు తెలియదు బాబు. ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో. మీరు స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. దయచేసి చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క రాజకీయ పార్టీ గుర్తింపు అనేది స్పీకర్ గారి దగ్గర ఉంటే దయచేసి స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి. స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి. చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క వివరాలు స్పీకర్ గారి దగ్గర ఉంటే మీరు స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి. థ్యాంక్ యూ. మీరు ఏం గమనించారో నాకు తెలియదద్దా. మీరేం గమనించారో నాకు తెలియదు. ఐఎమ్ సారీ, మీరు ఏం గమనించారో నాకు తెలియదు. కానీ అక్కడేదో రెవెన్యూ మినిస్టర్ గారు వారు మొదటిసారిగా జగిత్యాల పట్టణానికి వచ్చిన సందర్భంగా వీ హ్యావ్ రిసీవ్డ్ హిమ్ ఇన్ ఏ గ్రాండ్ స్కేల్. వీళ్ళ వందల సంఖ్యలో జగిత్యాల పట్టణంలో ర్యాలీ తీసి వారికి వెల్కమ్ చెప్పడంతో పాటుగా, స్వాగతం చెప్పడంతో పాటుగా స్థానికంగా ఉండే కొన్ని సమస్యలు వారి దృష్టి తీసుకోవడం జరిగింది. వారు కూడా పాజిటివ్ గా స్పందించి జగిత్యాల్లో శాండ్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయడానికి తగు చర్యలు చేపడతామని చెప్పన్నారు. తదుపరి రీతిలో వారు ఈజ్ టు పార్టిసిపేట్ ఇన్ రివ్యూ ప్రోగ్రామ్ రెవెన్యూ. మేము వచ్చింది ఏదైతున్నదో మేము వారు రిసీవ్ చేసుకోవడం పార్టీ పరంగా మా బాధ్యత. మేము రిసీవ్ చేసుకున్నాం. స్థానికంగా ఉండే సమస్యలు వారికి విజ్ఞప్తి చేసినాం. అంతటితోని మా బాధ్యత ముగిసింది. దాన్ని ఏదైతుందో మీరు ఏదో చూసి మీరు ఏం చూసిందో మాకు తెలియదు. కానీ జరిగిందైతే ఇట్ వెంట్ వెరీ కార్డియల్. మళ్ళీ మాట్లాడుతూ ఉంటే నిన్న కూడా గాంధీ భవన్ సాక్షిగా ఇక నాతో ఆయన మోస్ట్ సీనియర్, ఆయన ఇండిపెండెంట్. మరి గాంధీ భవన్ లో కూర్చొని ఇండిపెండెంట్ అంటే నాకు అర్థం కాదు. ఇదే అన్నారు మోస్ట్ సీనియర్ అన్నప్పుడు నాకు అనిపించింది నీకంటే ఎక్కువసార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో రాష్ట్రంలో. కానీ మీరు ఓడిపోయిన సార్లు ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి వాళ్ళు ఎవరున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. 5 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీ ఓడిపోయారు. మరి మీ మీద గెలిచిన 5 సార్లు ఎమ్మెల్యేలు 2 సార్లు నేను గెలిచిన. పెద్దలు మాజీ మంత్రులు రాజశేఖర్ గారు, రమణ గారు, కేసీఆర్, ఎవరు ఏం జగిత్యాల ప్రాంతానికి ఇవాళ కంట్రిబ్యూషన్ లేదా? జగిత్యాల అంటేనే నేను జగిత్యాల అభివృద్ధి గురించి నాకే తెలుసు. పెద్దలు జీవన్రెడ్డి గారికి నేను కోరుతున్నా, వారి ఇష్టం. ఈ రకంగా సహనంగా కోల్పోయి అసహనంగా ఉండి ఆవేశంగా ఉండి అనవసరంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రెచ్చగొట్టి లేదా పక్కన 2 రోజులు నాయకుడి తిరిగి ఒక 3 రెగ్యులర్ ముందు కొన్ని పదవులు కూడా వాళ్ళకి వచ్చినాయి. ఆ పోస్టులు పెట్టి పోస్టులు ఇచ్చాడు. నేను భరించలేక నిలబడితే చేస్తున్నారు కొంతమంది. వాళ్ళు చెప్పేటి చెవులు పెద్ద మంది స్థలంలో ఈ ఆగమని అసహనం వదిలిపోతే ప్రజలు